కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. లేవికాండం 26వ అధ్యాయం 9వ వచనం. ఓసోనా మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం. ఏలయనగా నాకు ప్రతి సంవత్సరం అబ్రహాం ఫోన్ చేసి ఈ వాగ్దానాన్ని నాకు తెలియజేస్తాడు. ఫోన్ చేసినప్పుడు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. వాగ్దానం రాగానే దాని మీద ప్లాన్ గీసుకొని పాట రాస్తాను. దాంట్లో దాని ముందు నుంచి మనం చదువుకుంటూ వస్తే కటాక్షం నుంచి వస్తుంది. అది చదవండి. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మీకు సంతానాన్నిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నిన్ను విస్తరింపజేసేదను, మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను అని ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం ఈ హోసన్నా మినిస్ట్రీ ఫ్యామిలీకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కటాక్షము బైబిల్లో చాలామంది పట్ల దేవుడు కటాక్షం ఉంది. నేను ముగ్గురు మాత్రమే తీసుకున్నాను. ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఈ 3 రకాల అనుభవాలు ఉండాలి. మొట్టమొదటిగా రూతు జీవితంలో గమనించి చూస్తే రూతు ఒక తీర్మానం చేసింది. ఇక్కడికి వచ్చిన గుడారుల పండగకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక తీర్మానంతో మన జీవితాన్ని మనం ప్రారంభించుకోవాలి. ఆమె ఒక మోయాబీ జాతి. నయోమి వాళ్ళ భర్త, 2 పిల్లలు బెత్లెహేము నుంచి ఒక కుప్పతొట్టైన ఒక ఊరికి, ఒక చెత్తకుండైన ఒక ఊరికి వెళ్ళారు. ఇక్కడ కరువు వచ్చిందని అక్కడికి వెళ్ళారు. రొట్టెల ఇంటిలో కరువు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జీవితంలో భర్తను పోగొట్టుకుంది. 2 పిల్లలకి మోయాబీ జాతుల్లో పిల్లల్ని పెళ్లి చేసింది. 10 సంవత్సరాలు ఇంచుమించు అక్కడ ఉన్నారు. 10 సంవత్సరాలు కాపురం ఉన్నారు అక్కడ. వాళ్ళ 2 కొడుకులు కూడా చనిపోయారు. 2 కొడుకులు చనిపోయారు. 3 భర్తలు పోగొట్టుకుని ఇంట్లో ఉన్నారు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. ఎవరైనా ఒక్కరైనా ఆ కుటుంబాన్ని తలెత్తి చూసే స్థితిలో లేరు. చాలా దయనీయమైన స్థితి. భర్తను పోగొట్టుకొని 3 పక్క ఇంట్లోనే ఉన్నారు. ఎంతో బాధతో ఉన్నారు. ఒకరోజు ఒక వార్త అక్కడికి వినబడింది, బెత్లెహేములో సమృద్ధి ఉందని. 3 భర్తలు చనిపోయిన స్థితిలో ఆ కుటుంబంలో ఎంతో వేదనతో, బాధతో ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబంలో ఎంతో వేదనగా ఉంది. బెత్లెహేములో సమృద్ధి వచ్చిందని వార్త నయోమికి తెలిసింది. తిరిగి వెళ్ళిపోతామనుకొని కోడళ్ళనిద్దరిని పిలిచింది. అమ్మా, నేను మరలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయిన దాకా మిమ్మల్ని నేనాడ కాపలా కాసే తల్లి, వయసు మీద ఉన్నారు, మీరు వెళ్ళిపోయి మీరు పెళ్ళిళ్ళు చేసేసుకోండి, మీ తండ్రి ఇంటికి మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి అని ఒక మాట నయోమి వాళ్ళ కోడళ్ళకి చెప్పింది. వాళ్ళు వెలిగెత్తి ఏడ్చారంట 2. ఎందుకు ఏడ్చారో మనకు తెలియదు. మొత్తానికి ఏడ్చారు. 2 ఏడ్చినారు. ఏడ్చిన తర్వాత పెద్ద కోడలు వాళ్ళ అత్తను ముద్దు పెట్టుకొని, ఎంత మంచి అత్త, ఇటాట అత్త అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ముద్దు పెట్టుకొని మరలా శపించబడిన మోయాబీల జాతిలోకి పెద్ద కోడలు వెళ్ళిపోయినట్టుగా మనం గ్రంథస్థం చేయబడి చూస్తున్నాం. ఆ తర్వాత ఆమె పేరు ఎక్కడ బైబిల్లో కనబడదు. 2వ కోడలైన రూతు జీవితంలో మనం గమనించి చూస్తే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకుందంటే, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు,
నువ్వు పాతి పెట్టబడిన దగ్గర నేను పాతి పెట్టబడతాను. చపల కొట్టండి గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. కొట్టాల, గట్టి కొట్టాలి, హుషారుగా. పందిర్లు దద్దరిల్లాలి, అట కొట్టాలి, కొట్ట శక్తిగా కొట్టు. రూతు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈరోజు గుడారాల పండగకు వచ్చిన మీరందరూ మారు మనసు లేని వారు, నిశ్చయంగా మీరు మారు మనసు పొందాలి. బ్యాప్టిజం లేని వారు నేను బ్యాప్టిజం పొంది వెళతాను ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఇదిగో సంఘంలో చేర్చబడతానని ఒక నిర్ణయం తీసుకోవాలి. కడశ్వాస వరకు ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక మోయాబీల జాతిలో నుంచి వచ్చిన రూతు ఒక నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయం తన జీవితాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చిందంటే, ఎవరైనా సరే విశ్వాస అయినా సేవకుడైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే తన జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదిగే అనుభవం కనబడదు. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ముందు బాట కనిపిస్తుంది. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. చివరికి నువ్వు పాతి పెట్టబడిన దగ్గర నేను పాతి పెట్టబడతానని ఒక నిర్ణయాన్ని రూతు తీసుకున్నట్లుగా మనం బైబిల్లో గమనించి చూస్తాం. ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకొని బయలుదేరింది. బయలుదేరి వచ్చిన తర్వాత నయోమి ఇంట్లో పెట్టి రూతు పరిగెరుకోవడానికి వెళ్ళింది. పరదేశులకి పరిగిని వదిలిపెట్టమని ఓల్డ్ టెస్టమెంట్లో రాసి ఉంటుంది. కోసేటప్పుడు కింద బండి ఏరుకోకూడదు, ఎందుకంటే అది పరదేశులకి వదిలేయాలి, అవి వదిలేయాలి. వాటిని ఏరుకొని బ్రతికేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఈ నయోమిని వదిలిపెట్టి వచ్చి నయోమిని పోషించడానికి రూతు ఆ బోయాజు పొలంలోనికి వచ్చి పరిగేరుకుంటా ఉంది. పరిగేరుకుంటూ ఉంటే బోయాజు ఆమెను చూసి ఆమె ఎవరు అని అడిగాడు. ఇలాగా నయోమి మోయాబ్ దేశం నుంచి వచ్చింది ఆ అమ్మాయి. పని వాళ్ళందరికీ చెప్పాడు, అరే అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ఈ పొలంలో ఏరుకోనివ్వండి అని ఆమె పిలిచి, ఈ పొలంలో పంట అయిపోయేంత వరకు ఏరే పొలానికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే పరిగె ఏరుకో అని బోయాజు ఈ రూతుకి చెప్పాడు. బాగా వినండి, ఈ పొలములోనే ఏరుకోండి, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు బోయాజు. బోయాజు యేసుప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు, రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది, నయోమి సేవకుడికి సాదృశ్యంగా ఉంది. సేవకుడిని పోషిస్తుంది రూతు. వెళ్ళి పరిగి ఏరి తీసుకెళ్ళి ఆయన పోషిస్తుంది, ఆ మాట ప్రకారం వింటుంది. ఆ పొలంలో పరిగి ఏరుకుంటూ ఉంటే ఆ బోయాజు చెప్పిన మాట ఆమెని చక్కగా ఆమెతో చెప్తున్నాడు. అరే పొలంలో పరిగి ఏరుకుంటూ ఉంది అది చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకటే మగపట్టు చెప్పాడు, నువ్వెక్కడికి వచ్చినావో తెలుసా అన్నాడు. ఎక్కడికి వచ్చాను? సురక్షితమైన దేవుని రెక్కల నీడలోనికి నువ్వు వచ్చున్నావు అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ చదవండి అన్నమాట. ఈ రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఇశ్రాయేలు దేవుడైన రెక్కల నీడలోనికి సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారుగా కొట్టండి. వినబట్ల కొట్టాలి గట్టిగా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చున్నారో తెలుసా? గుడారాల పండగకు వచ్చున్నామని మీరందరూ చెప్తారు. కాదు, దేవుని రెక్కల నీడలోనికి వచ్చి ఉన్నారు. మీరందరూ సురక్షితమైన దేవుని రెక్కల నీడలోనికి మీరు వచ్చి ఉన్నారు. పోయా చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, కోడె తన పిల్లల్ని పిలిచినట్టు పిలిచాను, మీరు విననొల్లకపోతిరి.
నా రెక్కల నీడలోనికి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు విననొల్లకపోతిరి. ఇక్కడ రూతుతో అంటున్నాడు బోయాజు, నువ్వు సురక్షితమైన రెక్కల నీడలోనికి నువ్వు వచ్చున్నావమ్మా అన్నాడు. అందుకు రూతు ఏమన్నదంటే, నా ఏలినవాడా, నేను నీ పనికత్తులలో ఒకదానను నీ పనికత్తుల్లో ఒక్కదాన్ని నేను కాదే, నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుచున్నావు గనుక నా ఎడల నీకు కటాక్షము నా యందు నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పింది. ఆదరించి ప్రేమించి కటాక్షించే అనుభవం ఎందుకు ఆమె అనుభవించుతుందంటే ఆమె తీసుకున్న నిర్ణయం. ఆమె అంటున్న ఒక విలువైన ఒక మాట, తన జీవితాన్ని నా జనం నీ జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు పాతి పెట్టబడిన దగ్గర నేను పాతి పెట్టబడతాను అని చెప్పిన నిర్ణయాన్ని బట్టి ఆమె మీద ఆదరణ కలిగింది, ప్రేమను పంచాడు, కటాక్షించాడు. యేసు ప్రభు ప్రేమని, ఆదరణను, కటాక్షమును మనం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మీద నిలబడాలి. చాలామంది ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను ప్రభు కొరకు జీవించాలి, నేను ప్రభు కొరకు సేవ చేయాలి, నేను ప్రభు కొరకు కడశ్వాస వరకు జీవించాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, దాని మీద నిలబడరు. రూతు కడశ్వాస వరకు ఆమె చేసిన ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టలేదు. అందుకనే ఆమె బోయాజు పాద సన్నిధిని కోరుకుంది. కాళ్ళ దగ్గరకు వచ్చింది, రెక్కల నీళ్ళలోకి వచ్చింది, ఆయన పాద సన్నిధికి వచ్చింది. అందుకనే ఒక దగ్గర పరిగేరుకుంటున్న ఈ రూతు అక్కడ యజమానుడు పక్కన నిలబడే స్థితిని దేవుడిచ్చాడు. సభలు కొట్టండి గట్టిగా, హుషారుగా, చక్కగా సభలు కొట్టి హుషారు కొట్టండి. బోయాజు పక్కన, యజమానుడి పక్కన యజమానురాలుగా నిలబడే ఆ ఉన్నతమైన స్థాయిని దేవుడు కటాక్షించి, ఆదరించి, ప్రేమించి, కటాక్షించి రూతు జీవితాన్ని ఏమున్నదనయ్యా, ఏముందని నా మీద నువ్వు కటాక్షించావు, ఏముందయ్యా నాలో? ఆమె ఉన్న ఆ తగ్గింపు గుణం. ఈరోజు మనం విశ్వాసులుగా, సేవకులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏమై ఉన్నామని మనం దేవుడు ఈ స్థితిలో పెట్టాడు మనల్ని. కొంచెం ఆలోచించి చూడండి, మనల్ని ఈ స్థితిలో పెట్టాడు దేవుడు, ఈ స్థితిలో పెట్టాడు. రూతుని అంత ఉన్నతమైన స్థితిలో పెట్టినట్టుగా మనం తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు కాపాడుకుంటే, రెక్కల నీడలో ఉంటే, రెక్కల నీడని విడిచిపెట్టి వెళ్లకుండా ఉంటే, ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టకుండా ఉంటే, బోయాజు కూడా కొంత ఇచ్చి ఆమెను తీసుకున్నట్లుగా ప్రభువు యేసుక్రీస్తు తన క్రయధనాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నిన్ను నేను విలువ పెట్టుకున్నాను అన్నాడు. రూతుని కొన్నట్లుగా ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు దేవుడు నిత్యముగా, నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించాలంటే, ఆయన కటాక్షం నీ మీద ఉండాలంటే, ఆయన కటాక్షం నీ మీద ఉండాలంటే, నిశ్చయముగా ఆయన నిన్ను లక్ష్య పెట్టాలంటే, నీ మీద ఆయన కనుదృష్టి ఉండాలంటే, నువ్వు చేసిన తీర్మానాన్ని ఎన్నటన్నిటికి నువ్వు మర్చిపోకూడదు. రూతు జీవితం మనకు నేర్పిస్తుంది. ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని యజమానుడు పక్కన నిలబడే ఒక ఉన్నతమైన అనుభవాన్ని రూతుకిచ్చినట్లుగా మనం చూస్తాం. మన దేవుడు అంతటి ఉన్నతమైన స్థితిలో మనల్ని పెట్టగలడు మనం చేసుకున్న తీర్మానాన్ని బట్టి. కొంతమంది తీర్మానం చేసుకోకుండానే సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు సేవకు వచ్చావురా అంటే, మా అమ్మ పంపించింది అంటాడు ఒకడు. ఇంకోటి, ఏమరా ఎందుకు వచ్చావురా అంటే, ఏదో అందరి జాతర నేను కూడా చేయాలని వచ్చానంటాడు. వాడికి ఒక తీర్మానం ఉండదు.
వాడికి ఒక పిలుపు ఉండదు, ఏమి ఉండదు. కాలేజీలోకి వచ్చినట్టు, కాలేజీకి పోయినట్టు వస్తుంటాడు. ఒకడు సేవకు వచ్చి కాలేజీలో చేసినట్టు చేస్తుంటాడు ఇక్కడికి వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు మేలే, ఒక మోయాబీ జాతిలో పుట్టిన రూతు మేలు చేసుకున్న నిర్ణయాన్ని కాపాడుకుంది. మన నిర్ణయం మన ఆశీర్వాదానికి కారణంగా మారుతుంది. మనం తీసుకున్న నిర్ణయం మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మారుస్తుంది. రూతు జీవితంలో అంత స్థితికి ఎదగడానికి కారణం రూతు తీసుకున్న నిర్ణయం. ఒక నిర్ణయం ప్రతి ఒక్కరికి ఉండి తేలాలి. రెండవది, దావీదుని గురించి మనం గమనించి చూస్తాం. దావీదు గొర్రెలు కాపుసుకునేవాడు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలుని దేవుడు గాడిదలు మేపుకుంటా ఉంటే తన్ను అభిషేకించాడు. తను దేవుని మాటను ధిక్కరించినందుకు తన్ని తిరస్కరించాడు. తన రాజ్యమును తీసివేసాడు. అతన్ని ఆత్మను తీసివేశాడు. అతనిలో నుంచి కొత్త మనసునిచ్చిన ఆ మనసును తీసేశాడు. కారణం, తన జీవితంలో దేవుని మాటను విననందుకు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు దేవుని మాట విననందుకు దైవ సేవకుడు పోయి బాధపడుతున్నాడు. ఏంటయ్యా అంటే, నాకు తెలుసు, నీవు వెళ్ళు, యెషయా ఇంటికి వెళ్ళు, నేను ఒక అతన్ని ఎన్నుకుంటున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని దేవుడు పంపించాడు. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ భయపడుతున్నారు. దైవ సేవకుడు వస్తే ఊరందరికి భయం. ఎందుకు? దేవుడి దగ్గర నుంచి ఏ సందేశం తెచ్చాడో అని భయం ఉంటుంది. నేను శుభ సమాచారాన్ని తీసుకొచ్చాను, భయపడద్దు అని యెషయా ఇంటికి వచ్చాడు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లలందరినీ పిలువు, దేవుడు ఎవరినో ఎన్నుకోబోతున్నాడని సేవకుడు చెప్పాడు. సేవకుడు చెప్తే వాళ్ళందరూ పరిశుద్ధపరుచుకొని శుద్ధి చేసుకొని దైవ సేవకుడు ఎదురుకొచ్చి నిలబడ్డాడు. ఒక్కొక్కడిని ఇతడా అని ఎత్తుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇతను కాదు. పిల్లలందరూ ఆడ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. నేను అది చదివినప్పుడల్లా నేను నవ్వుకుంటాను. ఎందుకంటే మగవాళ్ళు ఇంట్లో ఎందుకున్నారు అని, వాళ్ళు ఇంట్లో ఎందుకున్నారు అని. ఇంతకీ ఇంతరానే పిల్లలు ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు. ఉన్నాళ్లే, ఒకడు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. వాడి పేరు దావీదు. గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. వాడిని పిలిపించండి. అతన్ని చూసేంతవరకు మీ ఇంట్లో మంచి ఇళ్ళు కాదు కదా, ఏం ముట్టుకొని అన్నాడు. దేవుని పని ముఖ్యం. తిని తాగడం కాదు. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమునై ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. మనం అందరు ఆహారం లేక మనం ఇక్కడికి రాలేదు. ఇంటికాడ సుఖం లేక మనం ఇక్కడికి రాలేదు. యేసన్న గారు స్టేజ్ కింద పడుకునేవాడు ఆ రోజుల్లో. విశ్వాసాలందరూ గడ్డిలో పడుకుని, మేమంతా ఇక్కడే పడుకునేవాళ్ళం. సుఖం కాదు ముఖ్యం, తిండి కాదు ముఖ్యం. దేవుని సన్నిధిలో దేవుని పని ముఖ్యం. ముందు అతను పిలిపించేంత వరకు మంచి నీళ్లు కూడా నేను ముట్టనన్నాడు. దావీదుని పిలిపించాడు. దావీదు వస్తా ఉన్నాడు. దావీదు వస్తూ ఉంటే మొదటి సమూయేలు గ్రంథం 16:12 అతడు వాని అతన్ని పిలువనప్పించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడు చూచుటకు సుందరం గలవాడు ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. సభలో కొట్టండి గట్టిగా, గట్టిగా. గొర్రెలు మేపుకుంటున్న వ్యక్తి ఎక్కడో ఉన్నాడు.
అతను పిలిపించి ఏలడానికి ఏలుబడి చేయడానికి ఏరుకొని కోరుకుని అతన్ని 3 సార్లు అభిషేకించినట్టుగా బైబిల్లో రాసి ఉంటుంది. సహోదరులు ఎదుట అభిషేకించాడు, యోధావారి మధ్యలో అభిషేకించాడు, ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు అభిషేకించాడు. 3 సార్లు పట్టాభిషేకం అంటాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు కూడా అభిషేకించినట్లుగా మనం బైబిల్లో గమనించి చూస్తాం. అతన్ని అభిషేకించడానికి అతనిలో ఉన్న ఒక మంచి గుణాన్ని మీకు నేను సమూయేలుకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో మనం చూపిస్తాను. చదవండి. రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంతటి వాడను. కొట్టండి, గట్టి కొట్ట. నేనెంతటి వాడను. నా కుటుంబం ఏ పాటిది. ఇంత హెచ్చుగా చేసినకు నీ దృష్టికి కొంచెమే. నీవు ఇంతగా నన్ను హెచ్చించడానికి ఏముందయ్యా నాలో. నువ్వు చేసుకున్న తీర్మానం, నీ స్థితి నువ్వు మరిచిపోనంత కాలం దేవుని కటాక్షం నీ మీద ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది. నువ్వు గొర్రెలు మేపుకుంటుండొచ్చు, నువ్వు ఎక్కడ ఉండొచ్చు, ఎవరి కంటికి కనబడకుండా ఎక్కడో ఉండొచ్చు. మనుషులు కొంతమందిని పొగడొచ్చు. ఈ లోకంలో హెచ్చించడం అంటే మనుషులు హెచ్చిస్తారు, దెయ్యాలు హెచ్చిస్తాయి. దెయ్యాలు కూడా తమను తాము హెచ్చించుకుంటారు, దేవుడు హెచ్చిస్తాడు. తమను తాము హెచ్చించుకుంటారు, మనుషులు హెచ్చిస్తారు, దెయ్యాలు కూడా హెచ్చిస్తాయి. హెచ్చించబడిపోయినా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు దెయ్యాలు కూడా పైకి తీసుకెళ్ళి పెడతాయి. మనుషులు కూడా పొగడుతుంటారు, వీడే అని. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపం లేని దావీదు కొడుకు అబ్షాలోము 200 మందిని అమాయకులను పోగేసుకొని యెరూషలేముని ఏలేవాడు వీడే అని కేకలేపించుకున్నాడు. పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు వీడి సంగతి. మనుషుల ద్వారా ఇచ్చించుకోలే ఉంటారు, సొంతగా ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారు. కొట్టండ్రా నా డబ్బా మీరు కొట్టండ్రా అని ఎవరి డోలు వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు ఇచ్చించాలి ఒక వ్యక్తిని. దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. అందరూ అనండి, ఇంతగా చెప్పండి. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తెలిసి నా మీద కటాక్షం ఉంచావు. ఇక్కడ చూస్తే నన్ను నువ్వు హెచ్చించావు. ఎంతగా హెచ్చించావు, ఎందుకని హెచ్చించావు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, తరువాత అతన్ని తొలగించి సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దావీదుని వారికి రాజుగా నియమించను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. యెషయా కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడు. అతడు నా ఉద్దేశాలని ఇష్టానుసారుడు, ఉద్దేశాలు నెరవేర్చేవాడు. ఎవడు దేవునికి ఇష్టానుసారుడిగా ఉంటాడో, ఎవడు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తాడో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఏలడానికి ప్రజల్ని ఏలడానికి ఏరుకొని అభిషేకిస్తాడు. అతడు నా ఇష్టానుసారుడు. దేవునికి ఇష్టంగా జీవించాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే నేను ఇష్టంగా దేవునికి ఇష్టానుసారంగా దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని దేవుని ఉద్దేశాల ప్రకారం
జీవిస్తారో వారి పట్ల ఆయన కటాక్షం మెండుగా ఉంటుంది. అందుకనే దేవుడు దావీదుని నీ సింహాసనం ఎవడు కదిలించలేడన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానన్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. దావీదు జీవితంలో దావీదుని అది ఆయన దేవుడే చెప్తున్నాడు, అతడు మరి చదువుతాడు, అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవునికి ఇష్టానుసారులుగా ఉండదు. చాలామంది మనుషులకి ఇష్టానుసారులుగా ఉండాల్సి వస్తారు, ప్రయత్నిస్తారు. మన ముందుకు వచ్చి మన ముందు నటిస్తారు, మనకి ఇష్టంగా ప్రవర్తిస్తున్నట్టుగా. మనకి ఇష్టంగా ప్రవర్తిస్తే ఏం లాభం? దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి కదా. దేవుడు చూస్తుంటాడు. మనుషుల్ని మనం మోసం చేయొచ్చు, మనుషుల్ని మోసం చేయొచ్చు, దేవుణ్ణి మోసం చేయలేం. అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి, ఊహకందనివి. మన ఆలోచనల్లో కూడా దాన్ని ఊహించలేం. అంతటి ఆలోచనలు నీ పట్ల దేవుడు ఉంచి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలి అని దావీదు తెలుసుకున్నాడు. అందుకనే దేవుడు అతని గురించి ముందే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. చాలామంది ఇష్టానుసారంగా ఉంటారు. దేవుని ఉద్దేశాలు తెలిసి కూడా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని ఉద్దేశాలు కాస్త కూడా మర్చిపోయారు కొంతమంది. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో మర్చిపోయారు. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏమై ఉన్నదో గుర్తించక స్థితిలో ఈరోజు చాలామంది జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో అతను స్థితిని ఎన్నటన్నిటిని మర్చిపోలేదు. ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడని. తలంచి చూడండి, మనం ఏ పాటి వారం? ఈ స్థితిలో దేవుడు మనల్ని నిలిపిన ఈ స్థితి ఆయన ఇచ్చింది కాదా? ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడం అది దేవుడిచ్చింది కాదా? ఆయన ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావని కాదా ఆయన ఉద్దేశాలు నీకు తెలియజేసింది? దావీదు ఇష్టానుసారుడు గనక ఆయన ఉద్దేశాలు తన పట్ల నెరవేర్చుకోవడానికి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశాలు మీరు మర్చిపోయి ఉన్నారా? ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నారా? ఈరోజు సూటిగా ఇక్కడ కూర్చొని ఉన్న ప్రజలందరినీ నేను సూటిగా మిమ్మల్ని అడుగుచున్నాను, మీరు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారా? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? దేవుని ఉద్దేశాలు మీకు గుర్తున్నాయా? దావీదుని గొర్రెలు కాసుకుంటున్న దావీదుని ఎన్నుకొని కోరుకొని అభిషేకించి ఇశ్రాయేలుకి రాజుగా చేసిన దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాలు, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికితే నీ పట్ల ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి నీకు తెలియజేస్తాడు. దైవ సేవకుల ద్వారా తెలియజేస్తాడు, వాక్యం ద్వారా తెలియజేస్తాడు, పరిస్థితులను బట్టి తెలియజేస్తాడు. నీ పట్ల ఆయనకున్న ఉద్దేశాలు నీకు నిశ్చయంగా తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా దావీదు జీవితంలో మనం గమనించి చూస్తే దావీదు జీవితంలో మనము ఇష్టానుసారుడుగా ఉన్నాడు, ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకని దావీదుని శాశ్వతమైన కృపతో తన సింహాసనాన్ని స్థాపించాడు, స్థిరపరిచాడు. దావీదుని గురించి మన బైబిల్లో చూస్తే దావీదుని గురించి పేరింటేనే గుండె ఎండిపోయేదంట ఒక్కొక్కడికి. దావీదు సైన్యాన్ని గురించి ఇంటేనే ఒక్కొక్కడికి భయం పుట్టేదంట. దావీదుని గురించి ఇంటేనే ఒక్కొక్కడికి గడగడగడ వణికేదంటండి. అటువంటి దేవుడు గొర్రెలు మేపుకుంటున్న దగ్గర పెట్టిన వాడిని
దేవుడు పిలిపించి మరి అభిషేకించి ఎన్నుకోవడానికి కారణం అతని నోట్లో ఒక చక్కటి మాట ఉంది. ఇంతగా నన్ను హెచ్చించుటకు, చెప్పండి అందరు చెప్పండి, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఎట్లాంటిది, నేను ఎందుకు ఇంత స్థితికి రావడానికి కారణం, వీళ్ళందరినీ పరిపాలించే స్థితికి ఏలే అనుభవం నాకు ఇచ్చినావే, ఈసారి సర్వ సమాజాన్ని ఏలే స్థితికి నన్ను తీసుకొచ్చావే, నీ కటాక్షం నా మీద చూపించావే, కరుణా కటాక్షం నాకు కిరీటంగా ధరింపజేసావే, ఇంత ఘనతను నాకు ఇచ్చావే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి ఇచ్చినవాడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే, ఆయన ఉద్దేశాలు నువ్వు మర్చిపోకుండా జీవించగలిగితే నిశ్చయంగా దేవుడు కూడా నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు. మూడవదిగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పవిత్రతను కాపాడుకున్నాడు. ఒకటి నిర్ణయం తీసుకున్నారు. రెండవది స్థితిని గమనించే స్థితిలో, మన స్థితి ఏంటో మనకు తెలిసిండే స్థితిలో దావీదున్నాడు. మూడవది పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రతి ఒక్కరూ మీ నిర్ణయమై ఉండాలి, మీ స్థితి ఏందో మీకు తెలిసి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. చాలామంది వాళ్ళ స్థితిని మర్చిపోయి నడమంతరపు సూర్యుని ఒకటి ఉంది. ఏంటది? అందరూ చెప్పండి. నడమంతరపు సూర్యుని ఒకటి ఉంది. మధ్యలో ఊడిపడినట్టు నడమంతరపు సూర్యుని ఉంటుంది. వాళ్ళ స్థితిని మర్చిపోయి నేను మా ఇంటికాడ ఉన్నప్పుడు నేల మీద అడుగు పెట్టలేదు, అంశలా నడిచాను, నా స్థితి మా ఇంటికాడ ఎట్లుండేదో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇలాగ అయిపోయింది అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇంటికాడికి వెళ్ళి చూస్తే ఉంటుంది, ఉదయాన్నే డబ్బా పెట్టుకొని పోవాలా. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిని మర్చిపోయి మాట్లాడుతుంటారు ఒక్కొక్కడు. స్థితిని మర్చిపోకూడదు, ఎప్పటికెప్పటికి ఎన్నటన్నటిని మర్చిపోకూడదు. అది మేము యేసన్న గారిలో చూసాం. ఆయన ఎన్నటన్నటికి ఆయన స్థితిని ఎన్నటికి మర్చిపోలేదు. ఆయన మాకు నేర్పించాడు, ఆయనలో మేము చూసాం. ఆయన మా కళ్ళతో చూసాం. శారదాకాలంలో ఆయన రూమ్కి ప్లాస్టింగ్ చేయించుకోలే. ఆయన రూమ్లో ప్లాస్టింగ్ చేయించుకోలేదు. ఎందుకంటే ప్లాస్టింగ్ చేయించుకోవడానికి నాకు డబ్బులు లేక, ఈ లేమల్లలో ఆయనకున్న రూములో ప్లాస్టింగ్ చేయించుకోవడానికి డబ్బులు లేక చాలా రోజులు రూముకి ప్లాస్టింగే చేయించుకోలేదు. అది నాకు గుర్తుండాలి రాని ఆయన ప్లాస్టింగ్ చేయించుకోలే. గొప్ప తొట్టులో దొరికిన ఒక లాందర్ తెచ్చి బాగా చేయించుకుంటే, బాగా చేసిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. అట్లాంటి లాందర్ ఒకటి కొనుక్కొచ్చి గోడకి మేక్కు తగిలించుకొని, ఒకప్పుడు ఇది కూడా లేదురా నాకు అని చెప్పాడు. స్థితిని మర్చిపోలేదు. ఈరోజు హోసన్నా మినిస్ట్రీ ఈ స్థితిలో నిలబడడానికి కారణం, మేము ఏ స్థితిలో నుంచి మేము వచ్చామో మా అందరికీ తెలుసు. సేవకు వచ్చిన సిస్టర్లు కానీ, సేవకులకు కానీ, ఇక్కడున్న ప్రతి విశ్వాసులకు కానీ అందరికీ తెలుసు. చేతెత్తాలని చెప్పు, గట్టిగా చెప్పు, హుషారుగా. స్థితిని మర్చిపోలేదు, అందుకని ఆయన నిశ్చయించాడు. దావీదు నిశ్చయించడానికి కారణం అదే. మూడవదిగా యేసేపు జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, యేసేపు ఒక్క మాటలో చెప్పాలంటే పవిత్రతను కాపాడుకున్నవాడు. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు పవిత్రతను కాపాడుకోవాలి. ఎంత ఎదిగామన్నది కాదు, పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవునితో మనం చేసిన నిబంధనని కాపాడుకోవాలి. యేసేపు
ఒక ఉన్నతమైన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటంటే 39:9 నీవు అతనికి భార్యవైనందున నువ్వు అతని భార్యవి, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన నేను దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధమైన పాపమును కట్టుకుందును. దేవునికి విరోధమైన పాపము నేను చెయ్యను. ఆమె చెప్పండి, అందరూ గట్టి చెప్పాలా? వినబట్లేదు. నేను దేవునికి విరోధమైన పాపము చెయ్యను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవునికి విరోధమైన పాపాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఇంకొకటి, భార్యని ముట్టుకోవడం దేవునికి విరోధమైన పాపం. బైబిల్లో రాసింది, ఇంకొకటి భార్యని ముట్టుకున్నవాడు ఒడిలో నిప్పులు పోసుకున్నవాడు అని రాసు. ఇంకొకటి భార్యని ముట్టుకున్నవాడు ఒడిలో నిప్పులు పోసుకున్నవాడు, వాడు కాలిపోతాడు ఎప్పటికైనా. ఇప్పుడు బాగానే ఉంటుంది, వెన్నపూస బాగానే ఉంటుంది. తినేటప్పుడు తినిన తర్వాత లోపల కొలెస్ట్రాల్ అయ్యి గుండె ఒకరోజు తప్పన ఆగిపోతుంది. బాగానే ఉంటుంది. ఎప్పుడు ఇతని జీవితంలో ఇతను చేసిన తీర్మానం ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకాలి, నేను పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. అన్ని దేశంలో ఉన్నా సరే బంధువులు ఎవరు లేరు అక్కడ, బంధువులు ఎవరు లేరు. అతని గురించి మనకు తెలుసు. సొంత అన్నలే గుంట్లో వేశారు, గుంట్లో వేసిన వాళ్ళు పైకి తీశారు, పైకి తీసిన వాళ్ళు మిద్యానీలకు అమ్మారు, మిద్యానీలు తీసుకొచ్చి ఐగుప్తులు అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు. గుంట్లో వేసిన వాళ్ళే, పైకి తీసిన వాళ్ళే. ఇదంతా దేవుని నడిపింపని అతనికి తెలుసు. చాలామంది బ్రదర్స్ సేవలో చెల్లిపోతుంటారు. వాళ్ళు నేను అడుగుతాను, ఎందుకు వెళ్ళిపోయినావరా, ఇంత బాగా కష్టపడ్డావు? ఆ పాస్టర్ నన్ను చాలా కష్టపెట్టాడు. సొంత అన్నలు గుంట్లో వేస్తే గమ్ముకున్నాడు. అంటే గుంట్లో వేసిన అన్నోళ్ళు పాస్టర్లు, పెద్ద సీనియర్ పాస్టర్లు అని నేను చెప్పట్లే. అన్నలు గుంట్లో వేసినప్పుడు ఏసేపు గమ్ముకున్నాడు. ఎందుకున్నాడు? ఇది నడిపింపు అని తెలుసుకున్నాడు. దేవుడు నన్ను నడిపిస్తున్న ఒక నడిపింపు, ఇది దేవుని నడిపింపు ఇదని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె శోధించింది. తెలుసు కదా, పట్టుకొని అతన్ని కొట్టారు. కొడుతుంటే మౌనంగా ఉన్నాడు. చెరసాల్లో వేశారు. చెరసాల్లో మౌనంగా ఉన్నాడు. చెరసాల నాయకుడికి అతని మీద కటాక్షం కలిగిందని రాసింది బైబిల్లో. ఎందుకు అతని మీద కటాక్షం కలిగిందంటే 39:2 నుంచి చదువు. 39 అధ్యాయం 2 నుంచి చదువు. యెహోవా యోసేపునకు తోడైయుండును గనుక, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడట. తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండెను. తన యజమానుడైన ఐగుప్తుని ఇంట ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడని అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేయుచున్నాడని అతని యజమాని చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది. దేవుడు మనం ఎక్కడున్నా సరే, అక్కడ శత్రువు ఉన్నా సరే, వాడు కూడా మన మీద కటాక్షం ఉండేటట్టుగా దేవుడు చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని కటాక్షం, అతను కూడా యజమానుడు కూడా, అతనికి జైలు అధికారి కూడా అతని మీద జైలు వేసేసారు. ఆయన గమ్ముకున్నాడు. అతని పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. ఈరోజు చాలామంది పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాడు. చాలా దయనీయమైన స్థితి. కొంతమందిని చూస్తుంటే బాధపడాలో, కన్నీళ్లు కాచాలో, వాళ్ళ గురించి అంగలార్చాలో తెలియట్లేదు. ఇంత చక్కగా ఉన్న విశ్వాసం ఎందుకు ఇలాగైపోయాడు? ఇంత చక్కగా, ఇంత గొప్పగా వెలుగుతున్న ఈ సేవకుడు ఎందుకు ఇలాగైపోయాడు? ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ సేవకుడు ఎందుకు ఇలాగైపోయాడు?
అసలు ఈ విశ్వాసేనా ఇలాగైపోయాడు? మందిరంలో ఎంతగా ఇతను చూస్తే ఇట్లాగా ఉండాలి అని మనం అనుకున్నాం, ఎందుకు ఇలా తయారయ్యాడు? ఎందుకు ఈ సేవకుడు ఇలా అయిపోయాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం పరిశుద్ధతని కాపాడుకోకపోవడమే. పరిశుద్ధతని కాపాడుకోకపోవడమే కారణం. పరిశుద్ధతను పోగొట్టుకోవడం. దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతను పరిశుద్ధతను కాపాడుకుంటాడు. ఈరోజు దేవునికి తోడుగా ఉన్నాడా లేదా పరీక్షించుకోవాల్సిన రోజు ఈరోజు. చాలామంది దేవుడు నాతోనే ఉన్నాడులే అనుకుంటారు. దేవుడు నాతో ఉన్నాడులే అని అనుకుంటారు. వాళ్ళతో దేవుడు ఉండడు. వాళ్ళతో ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. ఎగ్జాంపుల్, మరియ తల్లి యేసేపుని యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి యేసుబాబు వాళ్ళతో ఉన్నాడు అనుకుంటున్నారు. లేరు. వాళ్ళతో మనతోనే ఉన్నామా అనుకుంటున్నాం. యేసు ప్రభు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉంటే పరిశుద్ధతను కాపాడుకుంటాం. నువ్వు ఎప్పుడైతే దేవుడి తోడుని దూరం చేసుకుంటావో నువ్వు అపవిత్రతలో పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అపవిత్రత నిన్ను అంటకుండా ఉండాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి, నిశ్చయంగా తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలి. అపవిత్రత, పాపం చేయకుండా పరిశుద్ధతను కాపాడుకోవాలి. యేసేపు జీవితంలో తన పవిత్రతను తాను కాపాడుకున్నాడు కనుకనే అతన్ని దేవుడు విస్తరింపజేశాడు. ఎంతగా విస్తరింపజేశాడు తెలుసా? 41-44 చదవండి. ఆదికాండం 41-44. రాజు అతనికి ఉంగరం దొడిగించి అందరికీ చెప్పి ఆ రాజ్యంలో ఎవడు కాలు చేయి కదిలించకూడదని చెప్తా ఉంటే జనాలు వందనాలు చెప్పాలని కేకలేస్తూ ఉంటే చదవది. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను, ఏ మనుషుడు కూడా చెయ్యి గాని కాలు గాని ఎత్తకూడదు. చదువు తమ్ముడు. మరియు ఫరో యోసేపునకు జపత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెనకు అసేనతునిచ్చి పెళ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశానికి సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజున మొదటి ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. వందనములు చెప్తూ కేకలేసింది అక్కడ 42 ఫరో తన చేతిని తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందన వచనము చేయడని అతని ముందర జనులు అతను ముందు కేకలేస్తున్నారు. ఎవరండి ఇతను? పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి. ఎవరితను? అక్కడే నిందలు అనిపించిన వ్యక్తి. ఎవరతను? చెరసాలలో ఉన్న వ్యక్తి. సొంత అన్నలే అమ్మేసిన వ్యక్తి. కానీ ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తన జీవితంలో పరిశుద్ధతను మాత్రం పోగొట్టుకోలేదు. ఈ గుడారాల పండగలో మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 3 మాటలు. మీరు చేసిన నిర్ణయం ప్రకారం మీరు జీవిస్తున్నారా? మీ స్థితిని మీరు గుర్తుపట్టారా? మీ స్థితిని మర్చిపోయారా? పరిశుద్ధంగా జీవిస్తున్నారా? మళ్ళీ చెప్తున్నారు, బాగినండి. మీ చేసిన నిర్ణయం ఏంటి? నేను నిర్ణయం చేశాను, నేను నిర్ణయించుకున్నాను కడశ్వాస వరకు ప్రభు కొరకు బ్రతకాలని, ప్రభు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాను. నా స్థితి నాకు తెలుసు. ఈరోజు వరకు నేను పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తున్నా. దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కాపుదల నా మీద ఉంది. నువ్వు చేసిన నిర్ణయం ఏమై ఉంది? మర్చిపోయావా సహోదరుడా? మర్చిపోయావా నీ నిర్ణయాన్ని?
నీ స్థితిని మర్చిపోయావా? స్థితికి మించిన మాటలు మాట్లాడుతున్నావా? ఎందుకు? దావీదు చూడండి, గొర్రెలు మేపుకునేవాడని తన స్థితిని మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ముగ్గురు జీవితాల్లో ప్రేమని, కృపని, మహిమను దేవుడు విస్తరింపజేశాడు. చదవండి, ఈ 3 మాటలు చదువుకొని మనం ముగించేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. రూతు జీవితంలో ప్రేమను విస్తరింపజేశాడు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరింపజేయునుగాక. చవల కొట్టండి గట్టిగా, కోటు గట్టిగా. అరే చాలదు కోటు. నీ పట్ల ప్రేమ విస్తరింపజేయాలంటే నువ్వు చేయాల్సిన పని నీ నిర్ణయాన్ని బట్టి నీ పట్ల దేవుని ప్రేమ విస్తరింపజేస్తాడు. రూతుకి ప్రేమను విస్తరింపజేసిన దేవుడు ఆదరించి ప్రేమించి కటాక్షించి, ఒకే దగ్గర ఉంటాయి లైన్లు, ఆదరించి ప్రేమించి కటాక్షించాడట. అలాగే నీ జీవితంలో దేవుని ప్రేమ నీ పట్ల విస్తరించాలంటే, విస్తరించడం అంటే ఆస్తి, కార్లు, పొలాలు ఇవి అనుకుంటున్నారు కొంతమంది. అర్థమైందా? అవి ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ప్రేమ శాశ్వతమైనది. నిరీక్షణ, విశ్వాసం కనబడవు. ప్రేమ యుగాలు ఉంటుంది. ఆ ప్రేమ నీ జీవితంలో విస్తరింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది దావీదు జీవితంలో కృపను విస్తరింపజేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగు చేయుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచారం ప్రకారము 1 అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్యం. రైట్. కృపను విస్తరింపజేస్తా ఉంటుంది. పేతురు 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్యం. 3వ వచనం. అదే దేవుని జ్ఞానము కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. దావీదు జీవితంలో కృపను విస్తరింపజేశాడు. పౌలు కూడా అది చెప్తున్నాడు. ఇక్కడ కృప దావీదు జీవితంలో కృపను విస్తరింపజేశాడు. యేసేపు జీవితంలో అతను వెళుతుంటేనే కేకలేస్తున్నారు. వందనాలు చెప్పండి, కేకలేస్తున్నారు. అతను వెళుతూ ఉంటే ఎక్కడ చెరసాల్లో ఉన్నాడో, ఎక్కడ నిందలు అనిపించాడో అక్కడే ఘనతనిచ్చి అతను వెళుతూ ఉంటే కాలు కదిలికూడదు, చేయి కదిలికూడదు. ఆ రాజ్యంలో రాజుతో సహా ఎంత ఉన్నతమైన స్థితిలో యేసేపుని పెట్టాడు చూడండి. మహిమపరిచాడు దేవుడు అతన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయలాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి. మహిమను విస్తరింపజేస్తాడు. ప్రేమని, కృపని, మహిమని. ఇప్పుడు పట్టుకోండి, ఊరికే ఆ 3 ముక్కలు ఒకే ముక్క పాడతాను. ఇప్పుడు పట్టుకోండి కాదు, డీ పట్టుకో. ఈ ఒక్క ముక్క మాత్రమే నాతో పాడు. పాట మొత్తం కాదు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. ఈ పదం మాత్రమే పాడి నేను సెలవు తీసుకుంటాను. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. నాతో కూడా అనండి. కృప వెంబడి కృపను,
నిత్యమైన ప్రేమను అధికమైన మహిమను విస్తరింపజేశావు. నేను పాడతాను, రెండోసారి మీరు నాతో కూడా పాడు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను పాడాలి. ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన మహిమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను, నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కృప వెంబడి కృపను పాడాలి. నిత్యమైన ప్రేమను, అధికమైన మహిమను విస్తరింపజేశావు. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా, ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివిలో కాంతి తేజమా. పరిమళ నామమా, ప్రేమకు నిలయమా, పరిశుద్ధ స్తుతి గానమా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. ఏమున్నదని నాపై లక్ష్యముల్చినావు, ఆదరించి ప్రేమించి కటాక్షించినావు. ఏమున్నదని నాపై లక్ష్యముల్చినావు, ఆదరించి ప్రేమించి కటాక్షించినావు. కరుణా కటాక్షం, కరుణా కటాక్షము, కరుణా కటాక్షము, కరుణా కటాక్షము గల యేసయ్యా, నన్ను విస్తరింపజేయు మహనీయా. కరుణా కటాక్షము గల యేసయ్యా. దివ్య సుందరమా, దయకు నిలయమా, దివ్య సుందరమా, దయకు నిలయమా. కరుణా కటాక్షము గల యేసయ్యా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కృపను బట్టి ఈ 49వ గుడారాల పండుగ ఈ ఉదయకాల సమయంలో ఈ 2వ రోజు మీ నామ మహిమ నిమిత్తం జరిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. సేవకులని మీ పక్షముగా నిలుపుకొని అవసరమైనటువంటి చక్కని 3 వర్తమానాలు మీ ప్రజలకు మీరు బోధించినందుకు మీకే మహిమ కలుగునగాక. ప్రాముఖ్యంగా మీ దాసులనైనా
ప్రణిపోలని మీ పక్షముగా నిలుపుకున్నారు తండ్రి. ఈ రోజున లక్షల మంది ప్రజలకు వచ్చిన వారికి, దూరాన ఉండి లైవ్లో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి అవసరమైనటువంటి మాటలు మీరు కటాక్షించే దేవుడు అని, కటాక్షించి విస్తరింపజేసి ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా మీరు మారుస్తారని, పితరులను ఎంతమందినో మీరు ఎందరినో కటాక్షించారు, విస్తరింపజేశారు తండ్రి. ప్రాముఖ్యంగా 3 భక్తుల్ని మా ముందు పెట్టారు. ఋతు వలె ఒక తీర్మానమును కాపాడుకునేవారిగాను, దావీదు వలె ప్రతి ఒక్కరూ స్థితిని మర్చిపోకుండా జీవించేవారిగాను, యోసేపు వలె ప్రతి ఒక్కరూ పరిశుద్ధముగా ఉండేవారిగాను, మీ కృపను, మీ ప్రేమను, మీ మహిమను ఒక్కొక్కరి పట్ల మీరు విస్తరింపజేసి మీ ప్రజలను మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాను. వినిన వాక్యమును ఏ ఒక్కరు వ్యర్థపరుచుకోకుండా ప్రతివారు తమ హృదయములలో చేర్చుకొని ఆ ప్రకారముగా నడుచుకొని తండ్రి మీ వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదములకు పాత్రులుగా మార్చబడడానికి కృప దయచేయండి. ప్రజలందరినీ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మీ నామమే మహిమపరచబడును గాక. నజరేయుడైన యేసు నామములు ఆజ్ఞాపించాను, ప్రతి విరోధమైన కార్యములన్నీ తొలగిపోవునగాక. తండ్రి మీ దాసులైన ప్రేరణని మరింతగా మీరు బలపరిచి కృపానుగ్రహించి నేటి వరకు మీరు వారిని వాడుకుంటున్నటువంటి విధానం, నడిపిస్తున్న మార్గములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రణాళిక, సంకల్పాలు, ఆలోచనలు వారి పట్ల మీరు నెరవేర్చి మంచి ఆరోగ్యం ఇచ్చి కృపలతో నింపి ఇంకా అనేకమైనటువంటి పాటలు వ్రాస్తూ చక్కని సందేశాలు బోధిస్తూ ఉపదేశానుసారమంగా ప్రజల్ని ముందు కొనసాగించే అత్యున్నతమైనటువంటి కృపతో వారిని నింపండి. ఈరోజు రాత్రి జరగబోతున్నటువంటి 2వ రాత్రి గుడారాల పండుగను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ పక్షముగా ఈ రాత్రి నిలవబోతున్నటువంటి సేవకులను కూడా మరింత కృపలతో నింపండి, అభిషేకించండి. ఇప్పటి వరకు తీసుకుని వచ్చిన ప్రజలను బట్టి, ఇంకా రాబోతున్న ప్రజలను బట్టి కూడా మీకే వందనాలు. సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునగాక. ఆమేన్. అందరు చెప్పండి గట్టిగా, ఆమేన్.